యేసుక్రీస్తు రెండవ రాకడ కోసం ఎలా సిద్ధపడాలో ఇప్పుడు క్లుప్తంగా చూద్దాం. చూడండి, దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తోంది. యేసు తిరిగి వచ్చినప్పుడు కొందరు మాత్రమే ఆయనతో పాటు ఎత్తబడతారు, మిగిలిన వాళ్లు ఇక్కడే విడిచిపెట్టబడతారు. అందుకే ప్రతి విశ్వాసికి ఈ సంసిద్ధత అనేది చాలా అంటే చాలా కీలకం. మొట్టమొదలిగా కేవలం మారుమనస్సు పొంది బాప్తిస్మం తీసుకుంటే సరిపోదు. హెబ్రీయులు 6వ అధ్యాయం 1 మరియు 2 వచనాలు ఏం చెప్తున్నాయంటే, మనం క్రీస్తును గూర్చిన ప్రాథమిక విషయాలు దాటి సంపూర్ణులం కావాలి. అంటే దేవుని ప్రేమలో, జ్ఞానంలో మనం ఎదగాలి. దీనికి పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తాడు. ఇక రెండవది, 10 మంది కన్యకల ఉపమానం మీకు గుర్తుందా? మత్తయి 25లో ఉంటుంది. వాళ్లలో బుద్ధిగల కన్యకలు దీపాలతో పాటు అదనంగా నూనె కూడా తెచ్చుకున్నారు. ఆ నూనె దేనికడాయడం? మన ప్రార్థన జీవితానికి, పరిశుద్ధాత్మ ద్వారా మనం పొందే జ్ఞానానికి అది గుర్తు. అంటే మనం ఎప్పుడూ ప్రార్థనలో మెలకువగా ఉండాలన్నమాట. చివరిగా, దేవుడు మనకిచ్చిన తలాంతులు అంటే మన సామర్థ్యాలన్నమాట. వాటిని ఆయన మహిమ కోసమే వాడాలి. మత్తయి 25:14-30లో తన యజమానిచ్చిన తలాంతును వాడని దాసుని ఏం చేశారో గుర్తుందా? బయట చీకట్లోకి తోసేశారు. కాబట్టి మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని దేవుని పనికోసమే ఉపయోగించాలి. అంతిమంగా, ప్రభువు రాకడలో మనం ఎత్తబడాలంటే కేవలం రక్షణ పొందితే చాలదు. పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని మాటకు పూర్తిగా లోబడుతూ జీవించాలి.